హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABCD పారామీటర్స్ కన్వర్ట్ చేద్దాము. సో Z పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుందాము ఫస్ట్. సో B1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2, V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అలాగే ABCD పారామీటర్ ఈక్వేషన్స్ కూడా రాసుకుందాం. V1 ఈక్వల్స్ టు A I1 మైనస్ B I2. V1 equals to A B2 minus B I2, I1 equals to C V2 minus D I2. So Z parameters in terms of ABCD లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ABCD పారామీటర్ ఈక్వేషన్స్ ని మోడిఫై చేయాలి. సో దానికోసం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ టూ ఈక్వేషన్స్ కంపేర్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ V1 ఈక్వేషన్ ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ V1 ఉంది. సో ఈ ఈక్వేషన్ ని టచ్ చేయొద్దు. సో సెకండ్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ V2 ఉంది, ఇక్కడ I1 ఉంది. సో ఈ ఈక్వేషన్ ని చేంజ్ చేయాలి. ఎలాగా? ఈ ఈక్వేషన్ లా ఉండేలాగా మార్చాలి. అంటే ఈ ఉన్న ఈక్వేషన్ ని V2 ఫార్మాట్ లోకి తీసుకురావాలి. సో V2 అంటే CV2 is equals to I1 plus DI2. V2 is equals to I1 by C plus D by C I2. So which is equals to 1 by C I1 plus D by C I2 V2. సో ఇప్పుడు ఈక్వేషన్ ని కంపేర్ చేసి చూస్తే ఈక్వేషన్ సో V2 is equals to కోఎఫిషియంట్ ఇంటూ I1 ప్లస్ కోఎఫిషియంట్ ఇంటూ I2. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఒకేలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే మనం ఇందాక కన్వర్ట్ చేయలేదో ఈ V2ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ రాసుకుంటున్నాను. V1 ఈక్వల్స్ టు A V2 ప్లస్ ఇప్పుడు ఏం రాసుకోవాలి? 1 by C I1 ప్లస్ D by C I2 మైనస్ B I2. సో సింప్లిఫై చేద్దాం. A by C I1 ప్లస్ AD by C I2 మైనస్ B I2. సో కామన్ తీసే పారామీటర్స్ ఏమంటే కామన్ తీసేద్దాం. A by C I1 ప్లస్ AD by C మైనస్ B ఇంటూ I2. సో ఇక్కడ LCM చేస్తున్నాను. A by C I1 ప్లస్ AD మైనస్ BC by C ఇంటూ I2 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు B1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని అలాగే Z పారామీటర్స్ ఫస్ట్ ఈక్వేషన్ కంపేర్ చేసి చూస్తే V1 ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఇంటూ I1 ప్లస్ కోఎఫిషియంట్ ఇంటూ I2. సో ఈ ఈక్వేషన్ ఏమో Z పారామీటర్స్ ఫస్ట్ ఈక్వేషన్ లాగా ఉంది, అలాగే ఈ V2 ఈక్వేషన్ ఏమో సెకండ్ ఈక్వేషన్ లాగా ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ తో కంపేర్ చేస్తే మనకి డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో మ్యాట్రిక్స్ రాస్తే మన పని అయిపోతుంది. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి Z11 అంటే A by C, Z12 AD మైనస్ BC by C, అలాగే ఈ ఈక్వేషన్ నుంచి 1 by C D by C is equals to Z22. So Z parameters are expressed in terms of ABCD parameters. Thank you for watching.